యూరియా కొరతను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే యూరియా దొరక్క రైతన్నలు అల్లాడుతుంటే తాజాగా మరో నిబంధనను యాప్లోకి చేర్చింది రేవంత్ సర్కారు. ఫలితంగా అన్ని జిల్లాల రైతులు ఒకేసారి యాప్ను ఓపెన్ చేయలేని దుస్థితి దాపురించింది. యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటను కాపాడుకునేందుకు ఒక్క బస్తా దొరికినా చాలు అనే పరిస్థితికి దిగజార్చింది సర్కార్. తాజాగా యూరియా పంపిణీకి సంబంధించి యాప్లో మరో కీలక నిబంధన చేర్చింది. యూరియాను రైతులందరికీ ఒకేసారి అందుబాటులో ఉంచకుండా ఒక్కో జిల్లాకు ఒక్కోసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. యూరియా యాప్ను ఓపెన్ చేయడానికి అన్ని జిల్లాలకు ఒకేసారి యాక్సెస్ ఇవ్వడం లేదు. కొన్ని జిల్లాలకు ఒకసారి, మరికొన్ని జిల్లాలకు ఇంకోసారి యాక్సెస్ ఇస్తున్నది. దీంతో రైతులు యూరియా బుక్ చేసుకోవడానికి ఒక జిల్లాలో యాప్ ఓపెన్ చేస్తే మరో జిల్లాలో ఓపెన్ కావడం లేదు. ఈ నెల 14న సంగారెడ్డి జిల్లా, 15న సిద్దిపేట, 18న భువనగిరి జిల్లాలకు యాప్ ఓపెన్ కు ప్రభుత్వం యాక్సెస్ ఇచ్చింది. ఇలా రోజుకో జిల్లాకు యాక్సెస్ ఇవ్వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇందుకు సర్కారు చెప్తున్న కారణం పంటల సాగు ముందుగా జరిగే జిల్లాలకు యాప్ యాక్సెస్ ఇచ్చి యూరియా పంపిణీ చేయాలని, తర్వాత సాగు చేసే జిల్లాలకు ఆలస్యంగా యాప్ యాక్సెస్ ఇవ్వాలని చెప్పుకొస్తున్నది. అయితే ప్రభుత్వ వాదనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరతను దాచేందుకు ఎత్తులు వేస్తున్నదని మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకేసారి యాక్సెస్ ఇస్తే బుకింగులు పెరిగిపోయి రైతులందరికీ యూరియా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా సర్కారు బదనామవుతుందనే ఉద్దేశంతోనే ఈ కుట్రలకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో రైతు ఒక్కో విధమైన పంటలను సాగు చేస్తుంటారు. ఒక రైతు ముందుగానే పంటలు సాగు చేస్తే మరో రైతు కొంత ఆలస్యంగా సాగు చేస్తారు. ఎవరి వీలును బట్టి, ఎవరి ఆసక్తిని బట్టి వారు పంటలు సాగు చేస్తుంటారు. అయితే ఇప్పుడు సర్కారు తీరు ఒక జిల్లా రైతులంతా ఒకేసారి ఒకే పంటను సాగు చేయాలనే విధంగా ఉండడం గమనార్హం. ఒక్కో జిల్లాకు ఒక్కోసారి యూరియా యాప్ను ఓపెన్ చేస్తుండడంతో యాప్ ఓపెన్ కాని జిల్లాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఆ రైతులు ముందుగానే పంటలు సాగు చేయాలనుకున్నా సర్కారు నిర్వాకంతో సాగు చేయలేని పరిస్థితి నెలకొన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూరియా యాప్ ఓపెన్ కాకపోవడం, యూరియా లభించకపోవడంతో రైతులు పంటల సాగును వాయిదా వేసుకుంటున్నారు. ప్రభుత్వం వరి, మొక్కజొన్న సాగును మాత్రమే దృష్టిలో పెట్టుకుని యూరియాను సరఫరా చేస్తున్నదనే విమర్శలున్నాయి. పత్తితో పాటు కూరగాయల పంటల్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని, దీంతో కొన్ని జిల్లాల్లో కూరగాయల పంటలు సాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాప్లో ఎప్పుడు యూరియా స్టాక్ పెడుతున్నారో, ఎప్పుడు అయిపోతున్నదో తెలియక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులు ఉదయం, మధ్యాహ్నం యూరియా కోసం ఫోన్లతో కుస్తీ పడుతున్నారు.